మ్యాట్రిక్స్ కంపెనీ వారి రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో చెరువులో నీరు పైకి వస్తుంది ఎందుకు అని అనడం జరిగిందండి. సాధారణంగా ఉష్ణోగ్రత ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో చెరువు ఉపరితలంలో ఉన్నటువంటి నీరు వేడెక్కుతుంది, బాటమ్ లో ఉన్నటువంటి నీరు చల్లగా ఉంటుంది. ఇట్లాంటి సమయంలో ఆ రెండింటి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల నీరు సమతుల్యత కోరుకుంటూ మనకి కదలటం అనేది జరుగుతుంది. దీనివల్ల చెరువులోని నీరు పైకి రావడం జరుగుతుంది. అదే విధంగా లో ఆక్సిజన్ సమయంలో కూడా అట్లాంటి స్థితిలో కూడా పైన ఉన్నటువంటి నీటిలో ఆక్సిజన్ అనేది మెండుగా ఉంటుంది, అడుగున ఉన్నటువంటి వాటర్ లో ఆక్సిజన్ అనేది కొరతగా ఉంటుంది. ఈ సమతుల్యత కొరకు నీరు అనేది సారూప్యత పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సందర్భాల్లో కూడా మనకి ఈ విధంగా వాటర్ అనేది పైకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మూడో రకమైనటువంటి ప్రధాన కారణం ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, తిన్నటువంటి మేత వేస్టేజ్ కావచ్చు, అట్లానే స్లడ్జ్ రెట్ట ఇట్లా మళ్ళా వ్యర్థ పదార్థాలు, కుళ్ళిపోయిన ప్లాంక్టన్ ఇట్లాంటివన్నీ బాటంలో ఉన్నప్పుడు ఈ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల లో ఆక్సిజన్ స్థాయిలో అందులో ఉన్నటువంటి డికంపోజిషన్ మెటీరియల్ అనేది కరగటం వలన, డికంపోజిషన్ చర్య వలన ఆ H2S లాంటి విషవాయువుల ప్రభావం వల్ల కూడా మనకి బుడగల్లాగా వాటర్ అనేది పైకి రావడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా నీరు ఆక్సిజన్ స్థాయి అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లానే నీరు దుర్వాసన రావటం, ఇట్లా ఎక్కువ మొత్తంలో ఇట్లాంటి చర్యలు కనుక కనిపిస్తున్నట్లయితే మీరు వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఆక్సిజన్ స్థాయిని అనేది చెక్ చేసుకోవాలి. పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉందో చూసుకొని స్లడ్జ్ దాన్ని కరిగించే విధంగా మీరు బాటమ్ ప్రోబయోటిక్ అట్లాంటి ట్రీట్మెంట్స్ వాడుకుంటూ ఏరేషన్ అనేది ఎప్పటికప్పుడు తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ లెవెల్ అనేది చెక్ చేసుకోవడం ఉత్తమం. రెండవ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో pH ఎందుకు తగ్గుతుంది అని అడగడం జరిగిందండి. మేజర్గా pH డ్రాప్ అవడానికి గల ప్రధాన కారణం అందులో ఉన్నటువంటి ఆర్గానిక్ స్లడ్జ్ కరిగినప్పుడు CO2 అనేది వాటర్ లో ఎక్కువగా కరిగినప్పుడు మనకి కార్బోనిక్ ఆమ్లం H2CO3 అనేది ఫామ్ అవుతుంది. ఎట్లా ఫామ్ అయినప్పుడు మనకి pH అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అలానే వర్షాలు పడినప్పుడు సమయంలో కూడా ఆమ్లతత్వం, నీటికి ఆమ్లతత్వం పెరిగినప్పుడు మనకు pH డ్రాప్ అవుతుంది. లో ఆక్సిజన్ లెవెల్లో H2S, అమోనియా లాంటి విషవాయువుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి pH అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. రేత్రిపూట శ్వాసక్రియ జరిగినప్పుడు మీరు ఫైటోప్లాంక్టన్ పగటిపూట నీటిలో ఉన్నప్పుడు నీటిలో ఉన్నటువంటి CO2ను అబ్జర్వ్ చేస్తుంది. నైట్ టైంలో ఆక్సిజన్ని క్రెబ్స్ సైకిల్లో భాగంగా అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల నీటిలో రేత్రిపూట శ్వాసక్రియ అధికంగా, అంటే ప్లాంక్టన్ బ్లూమ్స్ అట్లాంటివి ఉన్నటువంటి సందర్భాల్లో ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. మీరు వర్షం పడినటువంటి సందర్భాల్లో అయితే దానికి తగినటువంటి pH పెరిగేదానికి లైమ్ అప్లికేషన్స్ అట్లాంటివి యూజ్ చేసుకోవాలి. వాటర్లో ఏదన్నా అమోనియా, H2S లాంటి పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉందా, నీటి యొక్క ఆమ్లతత్వం అనేది ఎక్కువగా ఉందా అట్లాంటి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది చెక్ చేసుకొని దాని అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవడం ఉత్తమం. రొయ్యల చెరువుల్లో తరచుగా ప్రతి వారం సోడా మరియు ఉప్పు వాడచ్చా, అలా వాడటం వల్ల ఏమన్నా మోల్టింగ్ సమస్యలు తలెత్తుతాయా అని అడగటం జరిగిందండి. ఖచ్చితంగా తలెత్తుతాయండి. ఎందుకంటే సోడియం బైకార్బోనేట్ అనేది ప్రతి వారం వాడటం వల్ల అనవసరంగా నీటిలో pH స్థాయిలో మార్పులు వస్తాయి. ఈ pH మార్పులు అనేది రొయ్యల్లో ఎగ్జోస్కెలిటన్ ఏదైతే ఉంటుందో మోల్టింగ్ టైంలో ఏర్పడేటువంటి పెంకు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది ఈ pH అనవసరమైనటువంటి మార్పుల వల్ల రొయ్య పైన ఒత్తిడి పెరిగి మనకి మోల్టింగ్ దానిలో సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. అదే పనిగా మీరు తరచుగా ఉప్పు కనుక వాడినట్లయితే నీటిలో అయానిక్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు నీటిలో సోడా లేదా ఉప్పు అనేది నీటి యొక్క కాఠిన్యత, సెలినిటీ, pH స్థాయిలను పరీక్షించుకొని దాని అనుగుణంగా వాడాల్సి ఉంటుంది. కానీ ప్రతి వారం అదే పనిగా సోడా, ఉప్పు అనే వాడటం అనేది రొయ్యల మోల్టింగ్ మీద ప్రతికూల పరిస్థితులు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణ మేరకు నీటి నాణ్యత ప్రమాణాల ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవటం ఉత్తమం. నాలుగవ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో రొయ్యల్లో షెల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని అడగటం జరిగిందండి. మౌల్టింగ్ అనేది రొయ్యల జీవన ప్రక్రియలో నిరంతరం జరిగేటటువంటి ఒక జీవన క్రియ. అది ప్రతి మౌల్టింగ్ పీరియడ్లో అది పెంకును అనేది పాత పెంకు వదిలి పెరుగుదల ప్రమాణంగా మనం దాన్ని చూస్తాము, పెరుగుదల సూచికగా చూస్తాం అనమాట. పాత పెంకును విదిలించుకొని కొత్త పెంకును అనేది ఏర్పాటు చేసుకుంటుంది. మనకున్నటువంటి మౌల్టింగ్ పీరియడ్స్ అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్య ఇట్లాంటి టయాల్లో మనము
ఆ పెంకు అనేది పాత పెంకు వదిలి కొత్త పెంకు అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ సైక్లిక్ ప్రాసెస్లో మీరు వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకుంటూ నీటి నాణ్యత ప్రమాణాల రీత్యా మీరు వదిలినటువంటి సెలినిటీ పిల్ల రీత్యా దానికి సరిపడా ఉన్నటువంటి మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేదా, అట్లా అసమతుల్యత వాటి మధ్య కనుక సారూప్యత లేకపోయినప్పుడు మనకి పెంకు ఏర్పడే దాంట్లో ఇబ్బందులు కావచ్చు. మినరల్స్ సరిగ్గా లేకపోతే సాఫ్ట్ షెల్గా అట్లా ఏర్పడటం, లేదా మీకు ఐరన్ లాంటి ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు గరుకుగా తయారవటం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది చెక్ చేసుకొని దాని అనుగుణంగా మీరు సరిపడా మినరల్స్, తగిన ప్రోటీన్తో కలిగినటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఫీడ్, అలాగే మీరు ఇచ్చినటువంటి ఇమ్యూన్ బూస్టర్స్ ఫీడ్ సప్లిమెంట్స్ వాటన్నిటిని ప్రాపర్గా రెగ్యులర్గా వాడుకుంటూ తగిన మోతాదులో సి విటమిన్ కూడా ఇచ్చుకుంటుంటే మంచి నాణ్యమైనటువంటి చక్కని ఎగ్జోస్కెలెటన్ పెంకు అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. 5వ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో ఆల్కలినిటీని ఏ విధంగా తగ్గించాలి అని అడగడం జరిగిందండి. బ్యాక్టీరియల్ కల్చర్స్ అండి. మీరు బ్యాక్టీరియల్ కల్చర్స్ అది గ్రో చేసుకొని అప్లికేషన్స్ అది వాడుకోవడం ద్వారా అవి కార్బోనేట్స్ ని తగ్గిస్తాయి. కాబట్టి తద్వారా మనం ఆల్కలినిటీని తగ్గించవచ్చు. అదేవిధంగా హై pH ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి వాటిల్లో కూడా ఆల్కలినిటీ అది మనం డ్రాప్ చేసుకోవడానికి మీరు కొద్దిమేర వాటర్ ఎక్స్చేంజ్ అనేది చూసుకోండి. అండ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఆధారంగా అండ్ మీ నిపుణుల పర్యవేక్షణ మేరకు జిప్సమ్ లాంటి అప్లికేషన్స్ కూడా ఈ ఆల్కలినిటీని రెడ్యూస్ చేసేదానికి వాడుకుంటూ ఉంటారు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.